ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కుంభరాశి వారి జీవితాల్లో చూసుకుంటే అద్భుతాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ అద్భుతాలు ముఖ్యంగా స్త్రీ పురుషుల పట్ల కొత్త ప్రేమ వ్యవహారాలు కలిసే అవకాశాలు ఉన్నాయి. మాతాజీ జ్యోతిష్యాలయం అమ్మ మాతాజీ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకున్న ప్రతి ఇంట్లో అద్భుతాలు జరిగాయి. మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా? అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం, పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం, ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది. మాతాజీ సమ్మక్క సెల్ నెంబర్ 9063647339. అదేవిధంగా కుంభరాశి వారి జీవితాల్లో చూసుకుంటే లక్ష్మి డబ్బును ఇవాళ అప్పు రూపంలో ఇవ్వకపోవటం మంచిది. ఈరోజు మీరు చేసే దానాలు, మంచి కర్మలు అవి మీకు రేపటి రోజున ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారు సంతానం కలగని వాళ్ళకి ఈరోజు రావి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీం అష్టనామ సంతాన కటాక్ష శాంతి ఈ మంత్రాన్ని గనక మీరు రావి చెట్టు కింద కూర్చొని ఒక 3 సార్లు జపించినట్లయితే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది. అందులో భాగంగా మీ జీవితంలో అప్పులు, అనారోగ్యాలు ఎక్కువైనట్లయితే మీరు ఈ రోజు నుండి 5 రోజుల్లో కానీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి రావుకి కేతువుకి ప్రత్యేకంగా పూజ చేయించినట్లయితే మీ జీవితంలో మార్పులు అధికంగా వస్తాయి. వారి అధిపతి స్థానంలో శుక్రబలం ఉండటం వల్ల, అదేవిధంగా నవగ్రహాల్లో ఈ రోజు నుండి 15 రోజుల వరకు వారి జీవితాల్లో శుక్రబలం, గురుబలం అధికంగా ఉండటం వలన వారు మంచి కార్యాలు చేస్తే ఆ మంచి 1000 రెట్లు వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీదేవతకి కొబ్బరికాయ కొట్టడం వల్ల లక్ష్మి నిలకడగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల చదువులో ముందుకెళ్తారు. తల్లిదండ్రుల పట్ల పిల్లల మక్కువతో ఉంటారు. ఈరోజు కుంభరాశి వారు నలుపు వస్త్రాలు వేసుకోకపోవటం చాలా మంచిది. శనీశ్వరుడు ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారు రా అనే అక్షరం, తా అనే అక్షరం వారితో స్నేహంతో ముడిపడటం వారి రాశి ఫలంలో చాలా బాగుంటుంది. కాబట్టి కుంభరాశి వారు మీ జీవితాలలో అధికంగా మార్పులు రావాలంటే వచ్చే నెల సెప్టెంబర్ రోజు నాడు చాలా బాగుంటుంది. అప్పు రూపంలో ఎవరికి డబ్బుని ఇవ్వవద్దు. అదేవిధంగా వీరికి స్త్రీ కానీ పురుషుడు కానీ పరిచయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అది ప్రేమగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ అవకాశాలు వస్తే వదులుకోకుండా మీరు ముందడుగు వేయండి. ప్రతి పనిలో ముందడుగు వేయండి. మీరు ఎంత చేస్తే అంతకి 3 ఫలితాలు వస్తాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్యలో ఒక కొత్త విషయాన్ని వింటారు. ఆ కొత్త విషయాన్ని మీరు మంచిగా వాడుకున్నట్లయితే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంకాలం 7 తర్వాత మీ జీవితంలో ఒక కొత్త స్త్రీ కానీ పురుషుడు కానీ పరిచయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి ఈరోజు నా అనే అక్షరం వారి వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు నా అనే అక్షరం వాళ్ళతో తక్కువగా మాట్లాడటం మంచిది. ఎందుకంటే వారికి కంప్లీట్గా రావుకాలం, కేతువు గడియలో ఉంటారు. వారితో పాటుగా ఎదుటి వారిని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. క్షేత్రబంధనం. అందరూ బాగుండాలి. నేను చెప్పిన నియమాలు, నిబంధనలు క్రమం తప్పకుండా వినండి. మీ జీవితాల్లో అద్భుతాలు సాధించండి. ఓం నమః శివాయ.